ట్యాగ్ తెలుగు డివైన్ ప్రేక్షకులకు నమస్కారం. వసంత కాలానికి స్వాగతం పలుకుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునేటువంటి రంగుల పండుగ హోలీ రానే వచ్చేస్తుంది. మరి మన సనాతన ధర్మంలో ఈ హోలీ పండుగకున్న విశిష్టత ఏమిటి? హోలికా దహనం ఎందుకు చేస్తారు? శ్రీకృష్ణుడికి హోలీ పండుగకున్న సంబంధం ఏమిటి? 2026 మార్చి 3వ తేదీన హోలికా దహనం, చంద్రగ్రహణం రెండు ఒకే రోజున రావడం వలన అనేక మందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఈ సందేహాలన్నింటినీ మనకి నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీనాథ్ స్వామి. నమస్తే శ్రీనాథ్ స్వామి. నమస్కారం స్వామి. 2026 మార్చి 3వ తేదీన హోలీ అండ్ చంద్రగ్రహణం రెండు ఒకే రోజున వస్తున్నాయి కదా. మరి అసలు హోలీ పండుగ మనం ఏ రోజున జరుపుకోవాలి? 3వ తేదీనా లేక 4వ తేదీనా? శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. వాగర్తా వివ సంప్రక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వర. అందరికీ మనకు వచ్చినటువంటి ఈ పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు వచ్చేటటువంటి 3వ తారీఖున చంద్రగ్రహణము అలాగే హోలికా దహనం రెండూ కూడా ఒకేసారి వచ్చాయి. మరి ఆ రోజు ఎలా చేసుకోవాలి, దాన్ని గ్రహణాన్ని ఎలా పాటించాలి, అలాగే హోలికా దహనము ఏ సమయంలో చేసుకోవాలని చాలా మంది అడుగుతా ఉన్నారమ్మా. మరి దానికి ముఖ్య కారణం ఏమిటంటే, మనకు చంద్రగ్రహణం అనేది ఏదైతే ఉందో ఆ రోజు మనకు ప్రతి సంవత్సరంలో కూడా మనకు 2 లేదా 4 గ్రహణాలు వస్తూ ఉంటాయి. మనకు ఆ గ్రహణాల రావడము అనేది ఒక వంతు అయితే, అలాగే పండగ రోజు రావడం అనేది ఇంకో విశేషం. అయితే దీనివల్ల మంచి చెడులను పక్కకు పెడితే ఏ రోజు చేసుకోవాలనేది చాలా మందికి సందేహం. కాబట్టి చంద్రగ్రహణం అనేది ఏదైతే ఉందో మనకు 3వ తారీఖు మార్చి 3వ తారీఖు పాల్గొన మాసంలో విశ్వావసునామ సంవత్సరము పాల్గొన మాసంలో పౌర్ణమి నాడవుతుంది. అలాగే మధ్యాహ్నము 3:23 మొదలై సాయంకాలము 6:46 వరకు ఈ యొక్క చంద్రగ్రహణం ఉంటుంది. మన భారతదేశంలో పూర్తి స్థాయిలో కనిపించకపోవచ్చు, కానీ ఆ యొక్క గ్రహణము మనకు చంద్రుడు ఉదయించే సమయంలో మనకు గ్రహణం కనిపిస్తుంది. మరి చంద్రుడు ఉదయించే సమయం అంటే సాయంకాలం చంద్రుడు ఉదయిస్తున్నటువంటి సమయం 6:02 నుంచి 6:20 మధ్యలో చంద్రుడు ఉదయిస్తాడు. అప్పటి నుంచి మొదలుకొని 6:46 వరకు మనకు చంద్రగ్రహణం సంపూర్ణంగా కాకుండా పాక్షికంగా మనకు కనిపిస్తుంది. మరి దానికోసమే దీన్ని చంద్రగ్రహణ సమయంలో కాకుండా మనకు ముందుగా పౌర్ణమి తిథి మనకు వచ్చేసి అంతకంటే ముందు రోజు మొదలవుతుంది. ఆ రోజుతో అంతిమం అంటే అందుకంటే ముందు రోజు 2వ తారీఖున సాయంకాలము 5 గంటల తర్వాత మొదలయ్యి మనకు 3వ తారీఖున సాయంకాలం 5 గంటల వరకు కూడా ఈ యొక్క పౌర్ణమి ఉంటుంది. కాబట్టి ఆ రోజు 2వ తారీఖు సాయంకాలం మనకు ఈ యొక్క హోలికా దహనం చేసుకోవచ్చు. లేదా మనకు 3వ తారీఖు సాయంకాలం చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ఏదైతే మనకు చెప్పుకున్నామో 6:46 తర్వాత చంద్రగ్రహణం అవుతుంది. అది అయిపోయిన తర్వాత మనమంతా ఇల్లంతా శుద్ధి చేసుకొని మనమందరం కూడా తలారా స్నానాలు చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఈ యొక్క హోలికా దహనము కామదహనము కార్యక్రమం చేసుకోవచ్చు. అలా చేసుకొని ఆ రోజు తెల్లవారి 4వ తారీఖున ప్రాతకాలంలో హోలీ పండుగను నిర్వహించుకుంటే శుభకరం అని చెప్పొచ్చు. కానీ లేదు మేము అలా చేసుకోలేము, ఒకే రోజు మేము అన్ని చేసుకుంటామనే వాళ్ళు 2వ తారీఖు సాయంకాలంలో హోలికా దహనం చేసుకొని 3వ తారీఖు ప్రాతకాలంలో హోలీ పండుగ చేసుకునేవారు మధ్యాహ్నము 12 గంటల వరకు మాత్రమే చేసుకోవాలి. దాని తర్వాత మనకు ఏదైతే గ్రహణం అనేది ఉంటుందో గ్రహణము దాని యొక్క ప్రభావం అనేది ముందుగా 9 గంటల కంటే ముందు నుంచే ప్రభావం అనేది ఉంటుంది. ఆ ప్రభావము 9 గంటల ముందు నుంచి అంటే ఉదయం 6:20 మనం అసలు పాటించాలి. అప్పటి నుంచే పాటించాలి. అంతకంటే ముందే దేవాలయాలన్నీ మూసివేయబడతారు కాబట్టి అంతకంటే ముందే పాటించాలి. కానీ అది చేయలేము ఇది చేయలేము అని మినిమం 3 గంటల ముందన్న ఖచ్చితంగా పాటించాలి. 3 గంటలు అంటే 12 గంటల వరకు అందరూ వారి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళి వారు భోజనాలు చేసుకొని స్నానం చేసుకొని భోజనం చేసుకొని వాళ్ళు స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. అది ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. మరి ఈ చంద్రగ్రహణం ఏ నక్షత్రం ఏ రాశిలో వస్తుంది? ఇది ఏ రాశులపైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? మనకు ఈ చంద్రగ్రహణం అనేది మనకు ముఖ్యంగా పాల్గొన మాసంలో పౌర్ణమి తిథి నాడు 3వ తారీఖున వస్తుంది.
అది సింహరాశి, పుబ్బా నక్షత్రము 2వ పాదము సింహరాశిలో వస్తుంది. మరి ఈ సింహరాశి వారికి ఈ యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి వారు ఆ రోజు ఖచ్చితంగా గ్రహణ వీక్షణ చేయకూడదు, గ్రహణాన్ని చూడడానికి బయటికి రాకూడదు. అలాగే గ్రహణ సమయంలో ఇంట్లో నుండి భగవంతుడి ధ్యానం చేసుకోవాలి. మరి ఆ గ్రహణ సమయాన్ని వీరు పూర్తిగా పాటించడం కూడా ఉత్తమం. ఏదైతే మనం 3 గంటల 20 నిమిషాలు చెప్పామో అప్పటి నుంచి పూర్తిగా పాటించాలి. మనకు కనిపిస్తుంది 6 గంటలకు కదా, అప్పటి వరకు నేను బయట చూద్దాం, అలా కాకుండా 3 గంటల నుంచి వారు పూర్తిగా పాటిస్తే మంచిదమ్మ. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ప్రత్యేకంగా పుబ్బా నక్షత్రం వారు ఖచ్చితంగా ఈ యొక్క గ్రహణాన్ని పాటించాలి. ఆ నియమాలన్నీ వారు తప్పకుండా పాటించాలి. ఈ సింహరాశి వారికి, అలాగే కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి ఈ యొక్క గ్రహణము దోషం అనేది చాలా అధికంగా ఉంది. కాబట్టి వీరందరూ కూడా గ్రహణ శాంతి, గ్రహణము అయిపోయిన గ్రహణాన్ని పాటించాలి, గ్రహణాన్ని చూడకూడదు. అలాగే గ్రహణ శాంతి చేసుకోవాలి, లేదా దానము ధర్మము కూడా చేసుకోవాలి. అలా చేసుకుంటే వీరికి ఆ దోషాలు నివారణ, పూర్తి నివారణ కాకుండా దాని నుంచి కొద్దిగా మెసులుబాటుగా జరిగి వారికి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ దోష నివారణకై వారు ఈ యొక్క దానము ధర్మము అలాగే పూజ, జపము వారు చేసుకుంటే మంచిదని చెప్తారు. ఈ సింహరాశికి సంబంధించిన వాళ్ళు ఎటువంటి మంత్రాలు పఠిస్తే మంచిదంటారు? సింహరాశి అని కాకుండా ప్రతి ఒక్క రాశి వారు ఎవరైనా గ్రహణ సమయంలో ఎవరికైనా మంత్రోపదేశం జరిగిన వాళ్ళు ఉంటారు, మంత్రం దీక్షగా తీసుకున్న వాళ్ళు ఆ దీక్ష స్వీకరించిన వాళ్ళు అదే మంత్రాన్ని పఠించుకోవడం ఉత్తమం. లేదా రెండో వాళ్ళు ఎలా ఉంటారంటే మనకు ఉపాసన చేసే వాళ్ళు ఉంటారు, వారికి ఏంటంటే గాయత్రి మంత్రోపదేశం ఉండి వారు ఉపాసన నిత్యం అనుష్ఠానం చేసుకుని ఉపాసన చేసుకునే వాళ్ళు ఉంటారు, వారు ఆ ఉపాసనను చేసుకోవచ్చు. లేదా ఆ భగవన్ నామస్మరణ, ఇప్పుడు అందరికీ ఆ ఉపాసన, ఈ దీక్ష, అనుష్ఠానం ఇవన్నీ లేనివారు ఆ స్వామివారి నామస్మరణ, పంచాక్షరి మంత్రాన్ని కానీ లేకపోతే అష్టాక్షరి మంత్రాన్ని కానీ, లేదా ఓం శ్రీ చంద్రగ్రహాయ నమః, చంద్రగ్రహ దోషం అనేది చంద్రగ్రహణం ద్వారా కాబట్టి ఆ చంద్రుణ్ణి నామస్మరణ కానీ చేసుకుంటే ఉత్తమ ఫలితం లభిస్తుంది. ఇవన్నిటితో పాటు కొంతమంది వారికి తోచిన విధంగా గాయత్రి మంత్రాన్ని జపిస్తారు. కొంతమంది వారు పారాయణాలు, కొంతమంది ఏం చేస్తారంటే లలితా సహస్రనామ పారాయణం కానీ, లేదా విష్ణు సహస్రనామ పారాయణం కానీ, శివ సహస్రనామ పారాయణం కానీ, ఇలా పారాయణాలు చేసుకుంటారు. అలా పారాయణాలు, ఏ పారాయణం దేవుడికి సంబంధించిన భగవద్ నామ స్మరణకు సంబంధించిన పారాయణాలు ఏది చేసినా కానీ మంచి ఫలితం లభిస్తుందమ్మా. ఎందుకంటే ఏమీ చెయ్యకుండా ఉండడం కంటే ఆ నామస్మరణ ఏదో రకంగా చేస్తారు కాబట్టి ఏదో ఒక రకంగా వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలని చెప్తాం. మరి గ్రహణానికి ముందు ఉండే సూతకాలం ఎప్పుడు మొదలవుతుంది శ్రీనాథ్ స్వామి? మనకు మామూలుగా ఈ గ్రహణానికి గ్రహణ మనకి ఏదైతే ఉంటుందో 9 గంటల కంటే ముందు ప్రారంభమవుతుంది. ఓకే. అందుకనే దేవాలయాలు, మీరు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, శ్రీశైల దేవస్థానం కానీ ఇవన్నీ కూడా గ్రహణం, ఏ గ్రహణం అయినా కానీ సరే 9 గంటల కంటే ముందే మూసేస్తారు. అంతకంటే ముందే పూజను వాళ్ళు చేసే నిత్య పూజలన్నీ చేసేసి తర్వాత ఆ స్వామివారిని దర్భలతో వారిని మూసేసి తర్వాత బంధనం చేసేసి ద్వారబంధనాలన్నీ కూడా చేసేసి పెట్టేస్తారు. అది అయిపోయిన తర్వాత సూతక కాలం అయిపోయాక ఏదైతే 6 గంటల పుణ్య మనకు గ్రహణం విడుపు అయిపోయినాక 6 గంటల 46 నిమిషాల తర్వాత మరలా దేవాలయాన్ని అన్నీ కూడా ద్వారాలన్నీ తెరిచి శుద్ధి పుణ్యాహవాచనం, స్వస్తి పుణ్యాహవాచనం చేసి ఆ దేవాలయం అంతా కూడా శుద్ధి చేసి తర్వాత భగవంతుడికి అభిషేకాలు చేసి దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. మామూలుగా గ్రహణానికి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ అంతకంటే ముందుగా 8 రోజుల పాటు కూడా ఇది పాటిస్తారు. 8 రోజుల పాటు గృహప్రవేశాలు కానీ, వివాహాలు కానీ ఇట్లాంటివి శుభకార్యాలు ఏవి కూడా చేయకుండా ఉంటారు. అలా కూడా ముఖ్యంగా మన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాటించట్లేదు, కానీ అంతకంటే ముందు ఖచ్చితంగా గ్రహణానికి ముందు 8 రోజుల పాటు ఎటువంటి శుభకార్యాలు చేసేవారు కాదండి. కాబట్టి ఇది కూడా కొంతమంది పాటించే వాళ్ళు ఉన్నారు. మరి హోలీ పండుగలో ముఖ్యమైన అంశం హోలికా దహనం. మరి ఈ హోలికా దహనం గ్రహణానికి ముందు చేయాలా లేదా గ్రహణం విడిచిన తర్వాత చేయాలా? అది చేయడానికి మంచి ముహూర్తం ఏమిటి? మనకు హోలికా దహనాన్ని గురించి ప్రత్యేకంగా పౌర్ణమి సమయాలలో హోలికా దహనం అనేది చేస్తారు. పౌర్ణమి సమయాలలో అంటే 2వ తారీఖున సాయంకాలం 5 గంటల తర్వాత మనకు ఈ యొక్క పౌర్ణమి అనేది వస్తుంది. ఆ సమయంలో రాత్రికి మనము హోలికా దహనం చేసుకోవచ్చు.
రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు మనకు హోలికా దహనం చేసుకోవచ్చు. మరి దాని తర్వాత రోజు ప్రాతకాలంన, ఎందుకంటే కొంతమంది ఆ రోజు పౌర్ణమి సాయంకాలం వెళ్ళిపోతుంది కదా 5 గంటలకని, 3వ తారీఖున సాయంకాలం వెళ్ళిపోతుంది కదా అని ఆ రోజు ప్రాతకాలంనే అంటే సూర్యోదయాత్ పూర్వమే ఈ యొక్క హోలికా దహనం కూడా నిర్వహించుకుంటారు. కొంతమంది 5 గంటలకే, సూర్యోదయాత్ పూర్వమే 4:30-5 గంటల ప్రాంతంలో కూడా ఈ యొక్క హోలికా దహనం చేసుకుంటారు. ఇవి రెండుటి కంటే కూడా ఇంకా ఉత్తమమైన అవకాశం మనకి ఏంటంటే హోలికా దహనాన్ని అదే రోజు పౌర్ణమి రోజు, సూర్యోదయానికి పౌర్ణమి ఉంది కాబట్టి ఆ రోజంతా పాటించవచ్చు. కాబట్టి అదే విధంగా ఆ రోజు 3వ తారీఖున సాయంకాలం ఏదైతే మనకు చంద్రగ్రహణము 6:46 అయిపోతుందో తర్వాత మనం 7:30 నుంచి 9-9:30 వరకు కూడా ఈ యొక్క హోలికా దహనాన్ని నిర్వహించుకోవచ్చు అని చెప్పొచ్చు. సో 3వ తారీఖున ఖచ్చితంగా అలా పూర్తిగా హోలికా దహనం చేసుకొని మనకు 4వ తారీఖు హోలీ పండుగను నిర్వహించుకోవచ్చు. మరి చంద్రగ్రహణం ఉన్న రోజున రంగులు జల్లుకుని ఈ హోలీ జరుపుకోవచ్చా? మరి జరుపుకునేటట్లయితే ఏ సమయంలో జరుపుకుంటే మంచిది? మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఏంటంటే మనకు పౌర్ణమి అనేది ముందు రోజు సాయంకాలం ఉందని చెప్పేసి 2వ తారీఖు సాయంకాలమే హోలికా దహనం చేసిన వారు అదే రోజు పౌర్ణమి రోజు ప్రాతకాలంనే హోలీ కూడా నిర్వహించుకుంటారు కొంతమంది. అలా నిర్వహించుకునే వారు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవాలి. 12 గంటల తర్వాత చేసుకోకుండా ఉండడం ఉత్తమం. ఎందుకంటే మనము ఇప్పుడు చంద్రగ్రహణాన్ని మనకు మంచా చెడు అనేది మనకు వాతావరణ రూపకంగానే వస్తుంది. వాతావరణంలో మార్పులు రావడాన్ని ఈ యొక్క గ్రహణము అని చెప్పుకుంటాం. మరి అలాంటి వాతావరణంలో మార్పులు వచ్చే సమయంలో మనము బయట అంతా తిరిగి రంగులు చల్లుకొని మనం ఇంట్లోకి సూతక సమయాలలో వచ్చే కంటే అంతకంటే ముందే 12 గంటల లోపల చేసుకొని వాళ్ళు ఒకవేళ నిర్వహించుకుంటామంటే తప్పేం లేదమ్మా, చేసుకోవచ్చు. అలా లేదంటే మాత్రం దాన్ని తెల్లారి 4వ తారీఖున చేసుకోవడం ఇంకా ఉత్తమం అని చెప్పొచ్చు. ఈ చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నపిల్లలు వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా స్వామి? ఖచ్చితంగా అమ్మా, అందరికంటే ఎక్కువగా గర్భిణీ స్త్రీలకే ఈ యొక్క ప్రభావం ఉంటుందని చెప్తారు. ఎందుకంటే మనకు వాతావరణంలో మార్పులు, అలాగే ఈ గ్రహణాలన్నిటి కూడా గర్భిణీ స్త్రీల పైన ఎక్కువగా ప్రభావం చెందుతుంది. ఎందుకంటే ఆ యొక్క పిండం అనేది పెద్దగా అయ్యి ఆ మానవ అవతారం అయ్యే సమయంలో వీరు చేసేటటువంటి చిన్న చిన్న పనుల వల్ల వారిపైన ఆ ప్రభావాలు పడే అవకాశం. కాబట్టి ఇప్పుడు పడుకున్నప్పుడు గర్భిణీ స్త్రీలు ఆ గ్రహణ సమయంలో పడుకొనే ఉండాలి అని చెప్తారు. ఎందుకంటే అటు ఇటు కదలడం కానీ, బరువు వస్తువులు ఎత్తడం కానీ, లేదా కత్తెరతో ఏదైనా కత్తిరించడం కానీ, చాకుతో ఏదైనా కొచ్చగా ఉన్నటువంటి వాటిని వాడడం కానీ, వాటి వల్ల అందులో గర్భంలో ఉన్నటువంటి పిల్లలకు వాటి ప్రభావాల వల్ల కొంతమందికి ఇప్పట్లో కాకుండా మనం ఇంతకుముందు చూసిన వాళ్ళల్లో ఉంటారు. కొంతమందికి చెవులు కొద్దిగా మడిచినట్టుగా, ముక్కు కొద్దిగా ఇలా చెక్కినట్టుగా, ఇలాంటి వాటివన్నీ గ్రహణం వల్ల కొంతమందికి ఏర్పడిన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటివన్నీ కాకుండా వారు ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే గ్రహణ సమయంలో వారు అటువంటివన్నీ ఏమి చేయకుండా పడుకొనే ఉండాలి అని చెప్తారు. ఎందుకంటే పడుకొని ఉండడం వల్ల వాళ్ళు అటు ఇటు మరలకుండా ఒకే చోట పడుకొని ఉండడం వల్ల వాళ్ళకు ఎటువంటి బరువులు కానీ లేదా ఏదైనా వస్తువులను ముట్టుకొని పని చేయడాలు కానీ అవసరం లేకుండా పడుకొని ఉండడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ కూడా అటు ఇటు తిరగకుండా ఒకే చోట ఉంటాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందుకనే పడుకొని ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే వృద్ధులు కానీ లేదా చిన్న పిల్లలకు కూడా గ్రహణ సమయంలో బయటికి రాకూడదు అని చెప్తారు. ఆ సమయంలో రాకుండా ఉంటే ఆరోగ్యపరంగా వారికి అభివృద్ధి చెందుతుంది, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రావు. ఈ గ్రహణ సమయంలో ఏవైతే వాతావరణంలో వచ్చేటటువంటి మార్పుల వల్ల వచ్చే వ్యాధుల నుంచి వారు దూరంగా ఉండడానికై ఇంట్లో ఉండాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ పిల్లలు కానీ వృద్ధులు కానీ ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి. ఆ సమయంలో బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటే మంచిదని చెప్పొచ్చు. ఈ చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలే కాకుండా మామూలు మనుషులు కూడా అంటే ఆహారం తీసుకోవచ్చు అంటారా గ్రహణం సమయంలో? లేదమ్మా, ఆహార పదార్థాలన్నీ కూడా మనము చెప్పాం కదమ్మా, ఖచ్చితంగా 9 గంటల కంటే ముందే ఆహార నియమాలన్నీ పాటించి తీసుకోకుండా ఉంటే ఉత్తమ ఫలితం. అంటే గ్రహణం మొదలయ్యే 9 గంటల ముందు అంటే సూర్యోదయం సమయంలో 6 గంటల సమయంలో అన్నాం కదమ్మా, అంతకంటే ముందే మనము చేసుకొని ఉంటే ఇంకా, లేదు అంటే ఒక 6 గంటల ముందన్న, లేదా అంటే ఆఖరికి 3 గంటల ముందన్న ఖచ్చితంగా ఆహార పదార్థాలను స్వీకరించి తర్వాత మనము వాటిని ఇంకా తర్వాత వాడకుండా ఉంటే బెటర్. వండిన పదార్థాలు గ్రహణంకు ముందు వండిన పదార్థాలు మళ్ళీ గ్రహణం తర్వాత స్వీకరించకుండా ఉంటే బెటర్. తర్వాత గ్రహణ తర్వాత మళ్ళీ ఇల్లంతా శుద్ధి చేసుకొని తర్వాత ఆ నియమాలన్నీ చేసుకొని పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ వండుకొని అప్పుడు తింటే
చాలా మంచి ఫలితం ఉంది. అంతకంటే ముందు చేసినవి కాకుండా ఆ సమయంలో మళ్ళీ వండినవి తింటే మంచిది. కానీ స్వామి కొన్ని నిల్వ పదార్థాలు ఉంటాయి, వాటర్ కానీ కొన్ని పచ్చళ్ళు కానీ ఇలాంటి కొన్ని ఇంట్లో వాటిలో మనకు ముఖ్యంగా దర్బలు వేయాలి. దర్బలు లేదా గరిక లేదా తులసి దళాలు ఇవి వేసి పెట్టుకొని నిల్వ ఉంచినటువంటి వస్తువులను వాడుకోవచ్చు. మరి ఆ గ్రహణం అయిపోయిన తర్వాత ఆ దర్బల్ని ఏం చేస్తారు? అవన్నీ తీసేసి నీళ్ళలో వేసేయడం. నీళ్ళలో వేసేయడం. స్వామి, గ్రహణ సమయంలో అంటే నిల్వ పదార్థాలపైన దర్భ వేయాలి అని అంటూ ఉంటారు కదా, ఈ దర్భ వేయడం వెనుకున్నటువంటి కారణం ఏమిటి? దర్భలు అనేటివి పవిత్రకు మారుపేరుగా చెప్తామమ్మా. పవిత్ర ఏదైనా కానీ పవిత్రమైనటువంటి మనం శుభకార్యాలలో అలాగే అపకార్యాలలో ఏవైనా కానీ మనం దర్భతో చేసినటువంటి ఉంగరాలు చేసుకొని పూజలు చేస్తూ ఉంటాం. అలాగే దర్భలను మనము ఏదైతే మనకు అమృతము మన క్షీరసార మధురం జరిగినటువంటి దాంట్లో నుంచి అమృతం వచ్చిన దాంట్లో ఒక 2 చుక్కలు అమృతం అనేది ఈ యొక్క దర్భల పైన పడిందని, అందుకనే వాటికి మృత్యు ఏదైతే ఉందో అలాంటిది భయం లేకుండా అవి ఎప్పుడూ జీవించే విధంగా ఉంటాయి. వాటి నుంచి నెగిటివ్ ఎనర్జీస్ ఏమున్నా కానీ సరే అవి దూరం చేస్తాయి అనే విధంగానే ఈ యొక్క దర్భలను పవిత్రంగా వాడుతారు, పవిత్రంగా చెప్తారు, పవిత్రంగా వాడతారు. కాబట్టి వాటిని అందులో వేయడం వల్ల అటువంటి సూర్యరశ్మితో వచ్చేటటువంటి ఏవైతే ఆ సూర్య కిరణాల వల్ల ఆ చంద్రుడి వల్ల వీక్షణ వల్ల కలిగేటటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆహార పదార్థాలకు అవి అంటవు అని, అవి మరలా కూడా మనం వాడుకోవచ్చు అని, అందుకని నిలువ ఉన్న పదార్థాలపైన ఆ యొక్క పవిత్రలను వేస్తారని చెప్పచ్చు. స్వామి, పూర్వకాలంలో హోలీ పండుగ అంటే మోదక పువ్వు, పసుపు, కుంకుమ వీటిని చల్లుకుని ఆడుకునేవారు. కానీ ఈ రోజుల్లో రసాయనాలతో కూడినటువంటి రంగులను వాడుతున్నారు. దీనివల్ల పర్యావరణం చాలా పాడైపోతుంది. మరి దీని గురించి మీరిచ్చే సందేశం ఏమిటి? ఈ దాన్ని హోలీ పండుగ సమయంలో మనకు వసంత ఋతువుకి ప్రారంభముగా ఈ యొక్క వసంతోత్సవం అని చేస్తాము. ఈ సమయంలోనే హోలీ సమయంలో మనం అవన్నీ కూడా ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పుల వల్ల ఆ రుగ్మాతులన్నీ మానవులకు రాకుండా ఈ పసుపు అలాగే మనం చెప్పినటువంటి మోదుగ పువ్వులో నుంచి వేరుపడేటటువంటి వీటన్నిటిని గాలిలో కలవడం వల్ల ఆ యొక్క చిన్న చిన్న రోగాలు మానవులకు చేరకుండా ఉంటాయని పూర్వంలో అవి ఆచరించేవారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అలాంటివన్నీ తగ్గిపోయి మనకు ఏవైతే ఎక్కువ బుక్క గులాలు ఇలాంటివన్నిటిని కూడా తగ్గించేసి ఎక్కువగా నీళ్ళతో చేసినటువంటివి అవన్నీ చేసుకొని ఆడుతున్నారు. కానీ వాటికంటే ఇవి మనకు బుక్క గులాలు పసుపుతో అలాగే కుంకుమతో చేసినటువంటివి చేసుకోవడం ఉత్తమం అని చెప్పొచ్చు. లేదా వారు ఎక్కువగా ఇప్పుడు అంటున్నారమ్మా ఏది పసుపు నీళ్ళలో ఏదో కలిపి చేసుకుంటారు కదా, అది వసంతోత్సవం అని చేస్తారు. అలాగే చేసుకున్నా బాగుంటుందమ్మా. కానీ ఇప్పుడు అవన్నీ పాటించే వాళ్ళు లేరు. మనం చెప్పినా ఏమంటారంటే బాగా చెప్తారు స్వామి, కానీ పాటించడం మాకు కష్టంగా ఉంది అని అంటారు. స్వామి, ఈ చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి? అంటే మనం గ్రహణం ముగిసి పూజ చేసుకునే ముందు ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి? అలాగే పూజా గదిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి? మనకు మామూలుగా మనము ఈ యొక్క గ్రహణ అనంతరంన మన ఇల్లు శుద్ధి చేసుకునేవారు మామూలుగానైతే పుణ్యాహవచనం చేసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకోవాలంట. మంత్రించినటువంటి ఆ యొక్క నీళ్ళని ఇల్లంతా ప్రోక్షణ చేసుకొని శుద్ధి చేసుకోవాలి. మరి అలా చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే ఇంత గోమూత్రము అందులో కొద్దిగా ఇంత గంగాజలము ఇంత పసుపు జల్లేసి ఆ నీళ్ళనంతా ఇల్లంతా ప్రోక్షణ చేసుకోవడం వల్ల మనకి ఇల్లంతా కూడా శుద్ధి అవుతుందమ్మ. ఎందుకంటే గంగాజలంలో ఆ యొక్క ప్రోక్షణ మనకు శుద్ధి అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గోమూత్రము గంగాజలము కలిపి ఖచ్చితంగా ప్రోక్షణ చేసుకొని మరలా తర్వాత మన పూజా గదిలో మనము శుభ్రము చేసుకొని దీపారాధన, ఆ దేవతలందరినీ కూడా మనకు విగ్రహాలు ఉంటాయి కొంతమంది, ఆ విగ్రహారాధన వాళ్ళు విగ్రహాలన్నింటినీ కడిగేసి మళ్ళీ బొట్లు పెట్టేసి యథావిధంగా దీపారాధన ధూపము దీపము నైవేద్యము చేసుకొని ఆ తర్వాత వంట వార్పు చేసుకొని భోజనం చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే ఉత్తమం. కానీ అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు సాయంకాలం అయిపోయింది కదా, గ్రహణం మేము స్నానం చేసాం, రేపు పొద్దున్న దీపారాధన చేసుకుంటామని కుదరదమ్మా. ముందుగా దేవతారాధన తర్వాతనే మనము భోజనం చేయాలి, అంతకంటే ముందు చేయకూడదు. ఖచ్చితంగా దేవతారాధన చేయాలి. స్వామి, చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఎటువంటి దానాలు చేస్తే మంచిది? మనకు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది కేతుగ్రహస్థ చంద్రగ్రహణంగా చెప్పబడుతుంది. కేతుగ్రహస్థ చంద్రగ్రహణం ఏదైతే ఉందో కేతువుకి ప్రీతికరమైనటువంటిది ఉలవలు, అలాగే చంద్రుడికి ప్రీతికరమైనటువంటిది బియ్యం, చంద్రుడికి ప్రీతికరమైనటువంటిది పాలు పెరుగు బియ్యము, వీటన్నిటినీ కూడా మనము దానంగా చేయొచ్చు. అలాగే
ప్రత్యేకంగా ఈ సింహరాశి వారు, కర్కాటక రాశి వారు, అలాగే మకర కుంభరాశి వారు, ఈ 4 రాశుల వారు ఖచ్చితంగా పాలు, పెరుగు, బియ్యము, అలాగే కేతు గ్రహానికి ప్రీతికరమైనటువంటి ఉలవలు ఇవన్నీ కూడా దానము చేయాలి. వాటితో పాటు చంద్రబింబమును అలాగే నాగ ప్రతిమను దానం చేయడం కూడా ఉత్తమం అని చెప్పొచ్చు. మరి ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎన్ని రోజుల వరకు ఉంటుంది స్వామి? చంద్రగ్రహణ ప్రభావం ఏ గ్రహణం అయినా కానీ దాని ప్రభావము 40 రోజుల పాటు ఉంటుందమ్మా. 40 రోజుల పాటు ఉంటుంది. అందుకనే సింహరాశి వారు, కర్కాటక రాశి వారు, అలాగే మకర రాశి, కుంభరాశి వీరందరూ కూడా ఖచ్చితంగా ఆ 40 రోజుల వరకు చాలా జాగ్రత్తలు పాటించాలి. వారు చేసే పనులో కానీ మాట్లాడే మాటలో కానీ ఆచితూచి ఉంటూ వారు మంచి జాగ్రత్తలు పాటిస్తూ దైవనామ స్మరణ చేస్తూ ఎవరిని దూషించకుండా వారిని ఒకరిని అనద్దు, వారు అనిపించుకోకుండా ఉంటే మంచిదమ్మా. అలాగే ఈ యొక్క చంద్రగ్రహణ దోష నివారణ కోసము ఈ సింహరాశి వారు ప్రత్యేకంగా శివుడికి అభిషేకం చేసుకోవడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పచ్చు. స్వామి, హోలికా దహనం అంటే ఏమిటి, కామదహనం అంటే ఏంటి? ఈ రెండు ఒకటేనా? మనకు హోలికా దహనము, కామదహనము రెండు కూడా ఒకటిగానే చెప్పుకోవచ్చమ్మా. కానీ అవి ప్రాంతీయ భేదాలుగా ఒక్కొక్కటి ఒక్కొక్క సమయంలో జరిగినటువంటి, అంటే అంటారమ్మా కృతత్రేత ద్వాపర కలియుగాలని, ఆ విధంగా జరిగినటువంటివి అని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా మనకు హోలికా దహనం. హోలిక అంటే మన ఈ యొక్క హిరణ్యకశ్యపుడి యొక్క ఆ చెల్లెలను హోలిక అని చెప్తారమ్మా. అయితే ఆయన ప్రహ్లాదుడు వచ్చేసి విష్ణువు యొక్క పరమ భక్తుడు. మరి ఈయన హిరణ్యకశ్యపుడు ఆయన ఏం చేశాడంటే బ్రహ్మ దగ్గర తాను వరం పొందాడు. ఏం వరం అంటే తాను మృత్యుంజయుడుగా కావాలంటే మృత్యుంజయుడని అయితే ఇయ్యలేను, కానీ దానికి పరిహారంగా ఇంకా ఏమైనా అడుగుమంటే ఎన్నో వరాలు కోరాడు. అంటే నాకు మానవుడు కాదు, వానరుడు కాదు, మానవుడు కాని వాడు అలాగే ఒక మృగము కాని వాళ్ళు అయిన వాళ్ళు చంపాలి, భూమి ఆకాశంలో కాకుండా చంపాలి, సమయం సందర్భం లేని సమయంలో చంపాలి అని ఈ విధంగా కొన్ని వరాలు కోరాడు. అదే విధంగా వరం ఇచ్చేయడం వల్ల ఆయన ఏమనుకుంటాడంటే నాకంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేరు అని అనుకుంటాడు. మరి ఆయన యొక్క పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు మాత్రం శ్రీ మహావిష్ణువుని నిత్యము జపిస్తూనే ఉంటాడు. శ్రీ మహావిష్ణువు ఆ స్వామివారి నామస్మరణ చేస్తూనే ఉంటాడు. ఆయన ప్రతి దినము అది చూసి చూసి విసిగెత్తిపోయి ఆ యొక్క ప్రహ్లాదుని తన తండ్రిని దేవుడిగా, నేనే దేవుడిగా తెలియజేయమని అడిగితే ఆ అబ్బాయి నా దేవుడు మాత్రం శ్రీ మహావిష్ణువే అని చెప్పేసి చెప్తా ఉంటాడు. మరి ఏం చేయాలంటే అతన్ని చంపేసేయాలని అనుకుంటాడు. మరి ఏం చేయాలి, ఎన్నో రకాలుగా తాన్ని చంపడానికి చూస్తాడు, అయినా కానీ కుదరదు. ఆఖరికి తన చెల్లెలు, ఎవరు హిరణ్యకశ్యపుడి యొక్క చెల్లెలు హోలిక, తాను ఏదైతే ఉందో తనకు ఒక వరం ఉన్నది. ఏంటంటే తాను అగ్నిలో వెళ్ళినా కాలదు, తనకు కాలే అవకాశం లేని వరం. మరి ఏం చేస్తాడంటే తన చెల్లెల్ని అడిగితే తన చెల్లెలు వాళ్ళ అన్న గురించి సంతోషం గురించి తాను ఒప్పుకొని ప్రహ్లాదుని తీసుకొని కట్టెలు పేర్చినటువంటి అగ్ని యొక్క స్థలంలో వెళ్ళి కూర్చుంటే తన పైన ఆ యొక్క ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది. అప్పుడు ఆ యొక్క ప్రహ్లాదుడు ఏం చేస్తాడంటే ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ ఉంటాడు. ఆ నామస్మరణ వలన, ఆ భక్తి వలన ఆ యొక్క ఆమె వరము కూడా తనకు కష్టంగా మారిపోయింది. ఆ వరం వల్లేనే తాను చనిపోయే అవకాశం వచ్చింది. అందుకనే హోలిక కట్టెలను పేర్చి తాను దహనం అయిపోయి ఏదైతే చెడు పైన మంచి విజయాన్ని ఈ యొక్క హోలీ పండుగగా చేస్తారు, హోలికా దహనంగా చేస్తారు. అందుకనే కామ, క్రోధ, మద, మాత్సర్యాలన్నింటినీ కూడా తొలగిపోవడానికి ఈ యొక్క హోలికా దహనాన్ని నిర్వహిస్తారు. అలాగే మనకు కామ అనగానే కామదహనం కూడా చెప్తాం. కామదహనాన్ని కూడా ఏంటంటే కామదహనముగా చెప్పబడే ఈ రోజుని మన్మథుడు తన బాణాన్ని వేస్తాడు శివుడి పైన. తాను శివుడు మహా తపస్సులో ఉన్నటి సమయంలో, తన ధ్యానంలో ఉన్న సమయంలో మన్మథ బాణాన్ని వేస్తాడు. అది వేసినటువంటి బాణం ఏదైతే వెళ్ళి ఆ స్వామివారికి తగిలిందో ఆ సమయాన్ని కూడా స్వామివారు తాను మేల్కొని అతన్ని దహనం చేసేస్తాడు. అప్పుడు ఆయన దహించుకుపోయిన తర్వాత తని భార్య అడుగుతుంది, స్వామి నా భర్తను బ్రతికించమని కోరితే భూలోకంలో ఎక్కడైనా సరే ప్రతి మనస్సులో ఆ యొక్క మన్మథుడు ఉంటాడు అని చెప్పేసి ఆయనకు వరాన్ని ఇస్తాడు. అదే రోజుని ఈ రోజుగా కూడా చెప్పడం జరుగుతుంది. అందుకనే కామ దహనముగా అలాగే హోలికా దహనంగా ఈ యొక్క రెండు కూడా చేయడం.
హోలికా దహనాన్ని ప్రత్యేకంగా మన నార్త్ వాళ్ళు హోలికా దహనం అని చేస్తారు. మన ప్రాంతీయంగా ఇక్కడ తెలంగాణ వారు, ఆంధ్ర వాళ్ళు ప్రత్యేకంగా కామదహనంగా చేస్తారు. ఇది రెండు కూడా ఒకటే మార్గానికి, అంటే కామ, క్రోధ, మద, మాత్సర్యాలను తొలగింప చేయడానికి ఈ యొక్క దహనాన్ని చేయిస్తారని చెప్పొచ్చమ్మా. ఇందులో మనకు సంక్రాంతి పండుగ రోజు మనకు భోగి మంటలు వేస్తారు కదమ్మా, ఏంటి పాత వస్తువులన్నీ తెచ్చి వేసేసి, అలాంటిది కాదమ్మా. ఇది ప్రత్యేకంగా ఆవు పిడకలతో, కర్రలతో వారు ఈ యొక్క హవనంగా చేసి కామదహనంగా అది చేయడం జరుగుతుంది. కాబట్టి అందులో పాత వస్తువులను అన్నిటిని, ప్లాస్టిక్ని అన్ని తెచ్చి వేసేసి మంటలు పెట్టేసి ఏదో ఎగురుతూ దుంకుతూ చేసేది మాత్రం కాదమ్మా. భక్తి శ్రద్ధలతో ఆ కామదహన సమయంలో ఆ దహనంలో వారు ఒక నారికేలం, ఒక కొబ్బరి కుడక కానీ, లేదా పసుపు కుంకుమ, ఇంత బెల్లం ముద్ద కానీ, కొన్ని నువ్వులు కానీ, ఇవన్నీ ఎవ్వరు చేసినా కొంతమంది ప్రాంతీయంగా వారు నైవేద్యాలు చేసి అందులో వేయడం జరుగుతుంది. ఇవి అన్నీ ఎవరు చేసినా వారికి శుభాలు చేకూరుతాయని చెప్పడం జరుగుతుంది. మరి హోలికా దహనం చేసిన తర్వాత వచ్చేటువంటి బూడిదను ఏం చేస్తారు స్వామి? హోలికా దహనం చేసిన తర్వాత మనం చెప్పాం కదమ్మా, మన కోరికలను నశింప చేసేటటువంటిది. అలాగే ఏదైతే మనము దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై జరిగినటువంటిది ఈ యొక్క హోలికా దహనం. కాబట్టి మనకు చెడు నుంచి మంచి స్వీకరించడానికి అందులో దహనం అయిన తర్వాత వచ్చేటటువంటి ఆ బూడిదను తీసుకొని వెళ్ళి మనము నీళ్ళల్లో కలిపి ఇల్లంతా ప్రోక్షణ చేసుకోవచ్చు. ఆ బూడిదను ఇల్లు చుట్టూ చల్లొచ్చు, ఇంటి పైన చల్లొచ్చు, రోజు మనము బొట్టు పెట్టుకోవచ్చు. వాటితో పాటు ఎవరికైనా పిల్లలకు, చిన్న చిన్న పిల్లలకు దిష్టి తగిలింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు, నిద్ర పడట్లేదు, అలాగే చిన్న కళలు వస్తూ ఉన్నాయి, నిద్రలో ఏడుస్తున్నారు. అలాంటి సమయంలో కొద్దిగంత ఆ బూడిదని పెట్టేసి కొద్దిగా నాలుక మీద వేస్తే కూడా ఆ యొక్క దిష్టి దోషాలు తొలగుతాయని చెప్పేసి దాన్ని తీసి పెట్టుకుంటారు. ఖచ్చితంగా ఇంత బూడిదని తీసుకొని పెట్టుకుంటారు. ఆ బూడిదను ఖచ్చితంగా సంవత్సరం పాటు దాన్ని వాడుతూ ఉంటారని చెప్పచ్చు. స్వామి, అసలు ఈ హోలీ పండుగకి శ్రీకృష్ణుడికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ హోలీ రోజున రంగులు ఎందుకు పూసుకుంటారు? మనకు హోలీ పండుగకి, శ్రీకృష్ణునికి, అలాగే రాధామాతకి, వీరికి సంబంధం ఏంటంటే, మనకు శ్రీకృష్ణుని తల్లిని చూసి ఆ యొక్క శ్రీకృష్ణుడు ఒకసారి మొరబెట్టుకున్నాడంటే ఏమని, రాధ నాకంటే తెల్లగా ఉంది, నేనేమో ఇంత నలుపుగా ఉన్నానేంటి, కృష్ణవర్ణంగా నేను ఎందుకున్నాను అని బాధపడుతుంటే, సరే అయితే ఒక పని చెయ్యి, తనకు రంగులు పూసేసేయి, నీలాగా అవుతుంది, ఇద్దరు కూడా సంతోషంగా ఉండొచ్చు అని అంటే, ఆయన శ్రీకృష్ణుడు వెళ్ళి ఆ యొక్క రాధామాతకు రంగులు పూయడం వల్ల ఇద్దరు కూడా దాన్ని సంతోషంగా, వారు విజయోత్సవంగా, సంతోషంగా, ఆనందంతో ఆ హోలీ పండుగను చేయడం జరిగిందమ్మా. అందుకనే రంగురంగులుగా ఒక్కొక్క రంగుకు ఒక కారణాలు కూడా ఉన్నాయని చెప్తారు. మన పసుపు వర్ణానికి సంతోషమని, ఎరుపు వర్ణానికి ఆరోగ్యకరమైనటువంటిదని, ఇలా ఒక్కొక్క రంగుని కూడా ఒక్కొక్క కారణంగా చెప్పడం జరుగుతుంది. అందుకే ఆ రంగులన్నీ కూడా వేసుకొని ఆరోగ్యంగా, అలాగే వాతావరణంలో ఉండేటటువంటి రుగ్మతలన్నింటినీ దూరం చేసే విధంగా పొడి పదార్థాలను రంగులుగా చల్లుకొని ఆరోగ్యవంతులు అవ్వడానికి ఈ యొక్క హోలీ పండుగను చేసుకుంటారు. హోలీ, చంద్రగ్రహణం రెండు ఒకే రోజు కలిసి వచ్చినాయి కాబట్టి ఆ రోజు భక్తులు భయాందోళనలు చెందకుండా పండగని ఏ విధంగా జరుపుకోవాలి? మనకు ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి విధంగానే గ్రహణము వస్తుంది. ప్రతి సంవత్సరం వచ్చే పండుగలు కూడా పండుగలు వస్తాయి. వీటికి ప్రత్యేకంగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. చెప్పినటువంటి నియమాలన్నింటినీ పాటించి భక్తి శ్రద్ధలతో ఆ గ్రహణ సమయంలో నామస్మరణ, అలాగే పండుగ ఉత్సవాన్ని రెండూ కూడా, అంటే భక్తి శ్రద్ధలతో ఈ గ్రహణ సమయంలో పాటించిన తర్వాత ఈ యొక్క హోలీ పండుగను కూడా నిర్వహించుకోవాలని చెప్తామమ్మా. అంతేగాని ఈ భయాందోళన చెంది నేను ఈ పూజలు చేయించుకోవాలి, ఆ పూజలు చేయించుకోవాలి, ఈ దానాలు చేయాలి, ఆ ధర్మాలు చేయాలని మేము ఎక్కడా కూడా ఏ పురోహితుడు కూడా చెప్పడమ్మా. నియమానుసారంగా చేసుకోవాలి. ఈ దోషం ఉన్న వారు మాత్రమే దానాలు, ధర్మాలు చేయాలని చెప్పడం జరుగుతుంది. స్వామి, చివరిగా ఒక ప్రశ్న. ఈ గ్రహణ సమయంలో దేవాలయాలన్నీ మూసేస్తారు కదా, కానీ తెరిచి ఉండబడే దేవాలయాలు ఏమైనా ఉన్నాయా? మన ఆంధ్రప్రదేశంలోనే ఉంటుందమ్మా, అది శ్రీకాళహస్తి దేవాలయం. శ్రీకాళహస్తి దేవాలయం గ్రహణ సమయంలో ప్రత్యేకంగా తెరిచి ఉండడమే కాదు, ఆ స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు, హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజున ఆ గ్రహణ సమయంలో ఆ స్వామివారిని పూజించడము, ఆ రోజు దర్శించడం కూడా చాలా ప్రత్యేకమని చెప్పేసి దేవాలయానికి వెళ్తూ ఉంటారమ్మా. కాబట్టి శ్రీకాళహస్తిలో స్వామివారి
ఆ రోజు దర్శన భాగ్యం కూడా చాలా విశేషమని చెప్పొచ్చు. అలాగే అరుణాచలేశ్వర దేవాలయం కూడా గ్రహణ సమయంలో తెరిచి ఉంటుందమ్మా. ఇంకా ఇలా కొన్ని దేవాలయాలు ఉన్నాయి, వాటిని సందర్శిస్తే మంచిదని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. చాలా ధన్యవాదాలు శ్రీనాథ్ స్వామి. మా ప్రేక్షకులకి హోలీ పండుగ గురించి, అలాగే చంద్రగ్రహణం సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. విన్నారు కదా, మరి శ్రీనాథ్ స్వామి చంద్రగ్రహణం గురించి అలాగే హోలీ పండుగ గురించి చాలా చక్కగా వివరించారు. మరి మీరు కూడా ఈ చంద్రగ్రహణం సమయంలో సరైన నియమాలను పాటించి జాగ్రత్తగా హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు డివైన్. నేను మీ సుజాత.